సో, మనం ఇప్పుడు హైదరాబాదే గాదు, తెలంగాణ వ్యాప్తంగా గాదు, 2 రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు గూడా ఫ్యూయల్ దొరకక, పెట్రోల్ దొరకక చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. సో, అసలు ఆ కారణం అవును. ఎందుకు? అంటే పెట్రోల్ దొరకలేని పరిస్థితి ఎందుకొచ్చింది? నిజంగానే కొరత ఉందా? ఏదైతే దేశాలు 2 దేశాలు కొట్లాడుతున్నాయో, ఆ దేశాల వల్ల, ఆ వార్ వల్లనే మనకు పెట్రోల్ అనేది సరఫరా తగ్గిపోయిందా? అంటే తగ్గిపోవడం వాస్తవమే. కానీ పెట్రోల్ లేదు అనే ఆప్షన్ అయితే లేదు. పెట్రోల్ మనకెంత కావాలో అంతుంది. కాకపోతే దిగుమతి అనేది కొద్దిగా తగ్గింది. అంతేగాని మనకు సరిపోయేంత పెట్రోల్ ఉంది. మరి ఇక్కడ విషయం ఏంది? నెల రోజుల క్రితం, 10, 20 రోజుల క్రితం అంటే ఒక ఇష్యూ జరిగింది ఓకే. మళ్ళీ ఇప్పుడెందుకు పెట్రోల్ బంకులు ఇప్పుడు ఒకప్పుడైతే అంటే ఒక 15 రోజుల క్రితం కనీసం లైన్‌లో నిల్చుంటే గంట, 2 గంటలు నిల్చుంటే పెట్రోల్ దొరికే పరిస్థితులుంది. కానీ ఇప్పుడు నిల్చున్న పెట్రోల్ దొరకలేని పరిస్థితి. చాలా బంకులు కూడా మూతపడిపోయింది. అంటే నో స్టాక్ బోర్డ్‌లో కనబడ్డాయి. అసలు విషయం ఏందంటే ఏదైతే డంపింగ్ మెయిన్ స్టేషన్ నుంచి ఇప్పుడు కొన్ని కంపెనీ ఇండస్ట్రీలకు పెట్రోల్ గాని, డీజిల్ గాని ఎళ్తుందో వాళ్ళక్కడ కొద్దిగా రేట్ పెంచడం జరిగింది. పెంచే కల్లా వాళ్ళేం చేస్తున్నారు డైరెక్ట్ డ్రమ్ములల్లా క్యా ట్యాంకర్లల్లా చిన్న చిన్న ట్యాంకర్లు, డ్రమ్ములు, డబ్బులు, క్యాన్‌లల్లో నింపుకొని పోయే పరిస్థితి. దానివల్ల లీటర్ల కొద్దీ అంటే ఇప్పుడు ఒక రోజుకి 1,00,000 లీటర్లు అమ్ముడుపోయే బంకులో దాదాపుగా 2, 3 లక్షల పెట్రోల్ అమ్ముడుపోయే పరిస్థితొచ్చింది. దానివల్ల చాలా దగ్గర కూడా షార్టేజ్ అయింది. ఇక దాన్ని తీసి కొంతమంది సోషల్ మీడియాలో హడావిడి చేసేకల్లా అరే! పెట్రోల్ మళ్ళీ పోయిందంట, మళ్ళీ అయిపోయిందంట, మళ్ళీ రావట్లేదంట అంటే చాలామంది కూడా డబ్బులు పట్టుకపోయి లేదంటే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా సరే తీసేసి మళ్ళీ పోయి పెట్రోల్ బండ్లలో కొట్టించుకున్నారు. ఇలా చేశారు. మరి సో, ఇలా చేయడం వల్ల ఇంకొద్ది షార్టేజ్ అనేది ఏర్పడింది. సరే ఇక్కడ మళ్ళీ ఈ పెట్రోల్‌కి సంబంధించిన ఎవరైతే మెయిన్ పర్సన్ వాళ్ళని సిబ్బందిని అడిగితే ఆఫీసర్‌లని అడిగితే మనకెంత కావాలో అంత ఉంది. బట్ కొద్దిగా ఆలస్యం అవుతుంది తప్ప పెట్రోల్ లేదు అనే ఆప్షన్ ఏం లేదు. పెట్రోల్ మనకు ఎంత కావాల్సిందో అంత ఉంది అని చెప్తున్నారు. మరి ఇక్కడ విషయం ఏందంటే మొన్నటి వరకు కూడా వీళ్ళు ఏదైతే 50% ఫస్ట్ పే చేసేది పెట్రోల్ ఏదైతే ట్యాంకర్ వస్తుందో ఆ ట్యాంకర్‌లకు సంబంధించిన పెట్రోల్ సంబంధించిన కంపెనీలకు హాఫ్ పేమెంట్ చేసేది. పెట్రోల్ ట్యాంకర్ వచ్చిన తర్వాత హాఫ్ పేమెంట్ చేసేది. వాళ్ళ డిమాండ్ ఏందంటే లేదు ఫుల్ పేమెంట్ చేస్తే గాని మేము ట్యాంకర్ పంపియలేము అని వాళ్ళు చెప్పడం జరిగింది. దాదాపుగా 25,00,000 నుంచి 30, 35 లక్షల వరకు ఒక ట్యాంకర్‌కి అవసరం పడుతుంది. అంటే వాళ్ళు ఏం చేసేది గతంలో ఒక 10, 15 లక్షలు ముందుగానే ఇచ్చేది. తర్వాత బండొచ్చిన తర్వాత మళ్ళీ మిగతా అమౌంట్ పంపించేదనమాట. ఇప్పుడు వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇస్తే గాని మేము ట్యాంకర్ పంపియము అని చెప్పారు. సరే అట్లా కొన్ని రోజులు హడావిడి జరిగింది. తర్వాత కంటిన్యూషన్ అయింది, రొటేషన్ అయింది. పెట్రోల్ కూడా దొరికిపోయింది. ఇబ్బంది లేదు. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు వీళ్ళు ఎవరైతే పెట్రోల్ బంక్ యాజమాన్యం అడిగితే మేము ఆల్రెడీ డబ్బులు పంపించేసాము. కానీ వాళ్ళు కొద్దిగా డిలే చేస్తున్నారు. రావట్లేవు. మాకు ట్యాంకర్‌లు రావట్లేవు అని చెప్తున్నారు. ఇక దీన్ని కొన్ని సోషల్ మీడియాలో హడావిడి చేసేకల్లా జనాలు భారీ ఎత్తున పెట్రోల్ బంకుల దగ్గర ఇక ఇయాల రాత్రైనా సరే, తెల్లారినా సరే ఈడనే కూర్చొని పెట్రోల్ కొట్టించుకొని పోదామనే ఆలోచనకి రావడం జరిగింది. అవసరం ఉన్నా, అవసరం లేకున్నా వారానికి ఒకసారి బండి తీసే వ్యక్తి అయినా సరే ట్యాంక్ మాత్రం ఫుల్ చేయించే పరిస్థితొచ్చింది. మరి ఇది పరిస్థితి ఇలాగే ఉంటే ఇంకేం పరిస్థితి? ఇప్పుడు ఆటోలో వాళ్ళని చూస్తే ఇంకా ఇబ్బంది. చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు గంటల కొద్దీ గంట, 2 గంటలు, 3 గంటలు అటు ఎల్‌పీజీ అయితేంది, లేదంటే సీఎన్‌జీ అయితేంది, లేదంటే పెట్రోల్ అయితేంది, డీజిల్ అయితే. ఇది ఏదైతే కమర్షియల్‌గా వాడే వెహికల్స్ ఉంటాయో వాళ్ళైతే గంటల కొద్దీ ఎందుకంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉంటాడు. ఆయనకు దాదాపు ఒక 500, రూ. 1000 గ్యాస్ గాని, పెట్రోల్ గాని కొట్టించుకుంటే ఆయన మళ్ళీ రొటేషన్ అంటే ఆయన డ్యూటీ చేసుకోగలుగుతాడు. అసలు ఆయనకు పెట్రోలే లేకపోతే 2, 3 గంటలు పొద్దున్న 9 గంటలకొచ్చి లైన్‌లో నిల్చుంటే, వాళ్ళకు మధ్యాహ్నం 1, 2 లేదు అంటే 10, 11, 12, 1, 2 అయ్యే పరిస్థితి ఉంది. మరి సగం దినం అయిపోయినంక వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంత తిని మళ్ళీ స్టార్ట్ చేస్తే, వాళ్ళు కొట్టించిన అమౌంట్ ఎందుకంటే వాళ్ళకు డైలీ రొటేషన్ అనేది ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా పెట్రోల్ కొట్టించుకొని సగం కూడా రాకపోతే వాళ్ళ ఇల్లు గడిసేదెలా? మామూలుగా రోజుకి ఒక 1000, 1500 వస్తే గానీ దాంట్లో రెంట్ తీసేసి లేదంటే పెట్రోల్‌కి అది తీసేసి మిగతా కొద్ది మాత్రమే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళే పరిస్థితి ఉంటది. అంటే ఈ పెట్రోల్ కొరత వల్ల ఆ పరిస్థితి కూడా లేని పరిస్థితి అనమాట. అంటే ఇంటికి తీసుకుపోలేని పరిస్థితి ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి. సో, ఆటో డ్రైవర్లే కాదు ఇప్పుడు ఏదైతే క్యాబ్‌లు నడిపించుకునే వాళ్ళు ఆటో డ్రైవర్లు అయితేంది, కమర్షియల్‌గా ఏ వెహికల్ నడిపించుకునే ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. మరి దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రేవంత్ రెడ్డి గారు అంటే మన తెలంగాణ సర్కారు దీన్ని షార్టెస్ట్ చేయాలని కూడా చాలామంది పబ్లిక్ అంటున్నారు. ముఖ్యంగా డ్రైవర్లు. ఎందుకంటే ఆటో డ్రైవర్లు లేదంటే క్యాబ్ డ్రైవర్లు వీళ్ళు మొన్నటి చెప్పారు. అంటే మొన్నటిదాకా సమ్మె ఉంటే వాళ్ళనేమో హడావిడిగా 2 రోజులు, 3 రోజులకే వాళ్ళకి పిలిచి చర్చలకు పిలిచి చర్చలు చేయించడం జరిగింది. మరి మేము ఇన్ని కొద్దులో కూడా అంటే కడుపు మార్చుకొని ఉంటున్నాం. ఫ్రీ బస్ వల్ల 3 పూటలు తినేటోళ్ళం కూడా ఇప్పుడు ఒకటే పూట తినే పరిస్థితి వచ్చింది. మరి మమ్మల్ని ఆటో డ్రైవర్లను ఎందుకు పట్టించుకోవట్లేరు? ఓట్లేయడానికి మాత్రమే మేము పనికొస్తామా? అంటే వాళ్ళు ప్రచారాలకు మేము పనికొస్తాం. వాళ్ళకు ఓట్లేయడానికి మేము పనికొస్తాం తప్ప మేము సమస్యలో మేము ఉండలే. మీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే మమ్మల్ని సమస్యలో నెట్టేయడం జరిగింది. నెట్టేసిన తర్వాత కనీసం ఒక చెయ్యి చాదరిస్తారా అంటే అభయస్థం అని చెప్పి మమ్మల్ని నిండా ముంచుతున్నాడు తప్ప రేవంత్ రెడ్డి ఎలాంటి ఉపయోగపడే మాకు పనులైతే చేయట్లేరని కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో, మొత్తానికి తెలంగాణలో పెట్రోల్ కొరత అయితే లేదు. కానీ
కృత్రిమంగా కొరత రావడం జరిగింది. మీరు హడావిడిగా లీటర్ కొట్టించుకునే వాళ్ళు కూడా 10 లీటర్లు కొట్టించుకొని మిగతా ఎనకలున్న బండ్లకు దొరకకుండా చేస్తున్నారు కాబట్టి కొద్దిగా మీకు ఎంతైతే అవసరమో దానికన్నా ఒక లీటర్ ఎక్కువ కొట్టించుకోండి తప్ప ఒక 10, 20 రోజులకు తిరగాల్సిన పెట్రోల్ ఒక్కటే రోజు కొట్టించుకుంటే ఇబ్బంది కదా! సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్రోల్ కొట్టించుకోవాలని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ.